ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. కానీ గ్రౌండ్ లో మ్యాచ్ కన్నా పెద్ద మ్యాచ్ స్టేడియం బయట జరుగుతుందని మీకు తెలుసా? అది క్రికెట్ మ్యాచ్ కాదు, పవర్, పాలిటిక్స్, డిప్లొమసీ గేమ్. జైషా తీసుకున్న ఒక సడన్ డెసిషన్ ఏషియా క్రికెట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందంటారా? అసలు ఏం జరిగింది? బంగ్లాదేశ్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్ నుండి ఎందుకు విత్డ్రా అయింది? ఫుల్ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం కుదిరితే సబ్స్క్రైబ్ అవ్వడానికి ట్రై చేయండి. ముందుగా మీరు ఇది నాకు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఈ వరల్డ్ కప్ నుండి విత్డ్రా అవ్వడం కరెక్టే అంటారా? అది కూడా సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ రీజన్స్ చెప్పి. అండ్ ఐసీసీ బంగ్లాదేశ్ ని స్కాట్లాండ్ తో రీప్లేస్ చేయడం కరెక్టే అంటారా? నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మనం డీటెయిల్ గా ఆలోచిస్తే ఇది నార్మల్ క్రికెట్ ఇష్యూ కాదు. ఇది రిలీజియన్ టెన్షన్ ప్లస్ పొలిటికల్ ఈగో ప్లస్ కమర్షియల్ ప్రెజర్ మిక్స్ అయిన ఓ ఫుల్ ప్యాకేజ్ క్రైసిస్. లేకపోతే జైషా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని సడన్ గా పీస్ మీటింగ్ ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేయాలనుకోవడం ఏంటి? అది కోఇన్సిడెన్సా లేదంటే మాస్టర్ ప్లానా? డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. T20 వరల్డ్ కప్ ఏషియాలో బిగ్గెస్ట్ ఈవెంట్. ఇండియా అండ్ శ్రీలంక కో-హోస్ట్ గా ఉన్నారు. ఆల్రెడీ ఐసీసీ మ్యాచ్ షెడ్యూల్ డిక్లేర్ చేసింది. క్రికెట్ అంటే ఇండియాలో ఎమోషన్ ప్లస్ బిజినెస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్స్ పీక్స్ లో ఉంటాయి. బ్రాడ్కాస్ట్ డీల్స్, స్పాన్సర్షిప్స్, అడ్వర్టైజ్మెంట్స్, టికెట్స్ ఇవన్నీ కొన్ని వేల కోట్లలో బిజినెస్ జరుగుతుంది. కానీ సడన్ గా బంగ్లాదేశ్ కంట్రీ మేము ఇండియాకి మ్యాచ్ ఆడడానికి రావట్లేదని చెప్పి అనౌన్స్ చేసింది. మనం అనుకోవచ్చు మ్యాచ్ ఆడకపోతే ఏముంది, షెడ్యూల్ చేంజ్ అవుతుంది కదా అని. కానీ ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఐసీసీ క్రెడిబిలిటీ ఇష్యూ, 2 ఏషియా యూనిటీ ఇష్యూ, 3 వెరీ ఇంపార్టెంట్ కమర్షియల్ డిజాస్టర్ పాసిబిలిటీ ఇష్యూ కూడా ఉంది. అసలు షాకింగ్ విషయం ఏంటంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ క్రికెట్ ప్లేయర్స్ కి ఇండియా ట్రావెల్ చేయడానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎందుకు? మా ప్లేయర్స్ కి ఇండియాలో థ్రెట్ ఉందని చెప్పి క్లెయిమ్ చేసింది. వెంటనే ఐసీసీ సెక్యూరిటీ అసెస్మెంట్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. బట్ బంగ్లాదేశ్ నిరాకరించి మేము రావని చెప్పి అనౌన్స్ చేసింది. మరి అసలు ప్రాబ్లం ఏంటి? స్టోరీ కొంచెం బ్యాక్ వెళ్దాం. ఇండియా బంగ్లాదేశ్ క్రికెట్ రిలేషన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్మూత్ గా లేదు. కొన్ని బైలాటరల్ సిరీస్ ఇష్యూ, పొలిటికల్ బ్యాక్ డ్రాప్, షెడ్యూలింగ్ టెన్షన్ ఇవన్నీ స్లోగా ఫ్రిక్షన్ ని క్రియేట్ చేశాయి. బంగ్లాదేశ్ సైడ్ పర్సెప్షన్ ఏంటంటే మా ప్లేయర్స్ కి సేఫ్టీ అండ్ డిగ్నిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని. ఇండియాలో జరిగిన కొన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని బంగ్లాదేశ్ ఐసీసీని రిక్వెస్ట్ చేసింది. మా మ్యాచెస్ అన్ని శ్రీలంకలో పెట్టండి అని. సింపుల్ గా ఐసీసీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఒక కంట్రీ సెక్యూరిటీ రీజన్స్ చెప్పి వెన్యూ చేంజ్ చేయించుకుంటే రేపు ఇంకో కంట్రీ అదే డిమాండ్ చేస్తుందని. అదే ఐసీసీ క్లియర్ గా చెప్పింది. బంగ్లాదేశ్ కి అది నచ్చలేదు. వెంటనే T20 వరల్డ్ కప్ నుండి విత్డ్రా అయింది. వాళ్ళ ప్లేస్ లో స్కాట్లాండ్ పెట్టారు. మీరు నమ్మరు కానీ బంగ్లాదేశ్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఐసీసీ ఒక్క శాంక్షన్ కూడా పెట్టలేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ విత్డ్రా సెక్యూరిటీ ఇష్యూస్ కాదు, అది ఏషియా క్రికెట్ పవర్ బ్యాలెన్సింగ్ టెస్ట్. ఈ గేమ్ స్టేడియం లో జరగదు, పవర్ టేబుల్ మీద జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.